అమ్మలాలనా ఎవరైనా మరుదురా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, బర్రెలకి కొమ్ము ఇరిగిపోతే ఊసిపోతే మనం ఏం చేయాలి, ఎట్లా దానికి ట్రీట్మెంట్ చేయాలి అని అయితే నేనైతే వీడియో చెప్పబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బర్రెకి కొమ్ము అది ఇయర్స్ పెరిగిన కొద్దీ, ఎక్కువ వయసు పెరిగిన కొద్దీ కొమ్ములు అయితే పెరుగుతూ ఉంటాయి, వయసును బట్టి పెరుగుతూ ఉంటాయి. చూడండి మా బర్రె కొమ్ము చూసిర్రా, ఊసిపోయింది. అయ్యో చూడండి, చూసిర్రా, ఈ కొమ్ము బుర్రనైతే ఇట్లనే దాచిపెట్టినాం. ఇది మానడానికైతే చాలా టైం పట్టింది. లోపల మొత్తం రెడ్గా ఉంటుంది. ఆ రెడ్గా ఉన్నప్పుడు మాకైతే భయమైంది ఫస్ట్, అందుకే వీడియోనైతే తీయలే అప్పుడు. అందుకోసం అయితే ఇప్పుడైతే మేమైతే ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసినాం చెప్పు. మెడిసిన్స్ అంతే అయితే తనే తీసుకొచ్చిండు, చెప్పు. పెన్సిలిన్, యాంటీబయాటిక్ అన్నీ చాలా రకాలుగా వాడినాం. అయ్యోకి కొమ్ముకి ఏందిగా ఊసిపోతే ఏంది అని అంటే, ఇది బ్రెయిన్, దాని తలకి దగ్గర కొమ్ము కాబట్టి ముందు వచ్చిన తోక కన్నా వెనకాల వచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు. అది ఫస్ట్ కొమ్ముల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే తల పాటు కదా ఇక్కడ. ఈగ ఆలలియద్దు, నాననియద్దు అంట. చూడండి ఇక అంత బొడుసులు ఎట్లుంది చూసిరా. ఆ కొమ్ము సాఫ్ట్గా ఎట్లుంది, ఇది ఎట్లున్నది. ఇది ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చిందంటే ఇట్లా పొలుసులు లాగా కొంచెం అది బుర్ర ఆల్రెడీ ఊసిపోతే, వాటిచ్చా ఊసిపోవు. ఇవి ఎందుకు ఊసగొట్టుకునే తెలుసా, పోట్లాట పెట్టుకొని ఉడగొట్టుకునే. ఇంత బుర్ర చూసిర్రా ఎంత ఉందో లోపలికి. దీంతో వెనకట దీంతో అయితే వెనకట మందులు వేసేటోళ్ళట కదా. ఊసిపోయిన కొమ్ము ఇక్కడ హోల్ చేసేసి చిన్నది, అప్పుడు బాగా ఇక్కడ తల కాంతున్నాయి అని కొంచెం కట్ చేసినాం. ఇక కట్ చేసిన ఒక నెల రోజులకే కథం పొట్లాట పెట్టుకుని ఇరగొట్టుకున్నాయి. ఇంకో బర్రెకు కూడా ఊసిపోయింది, దానికైతే బాగా సివియర్గా అయింది కదా. హోల్ కిందనైతే ఇట్లా పంత కింద, ఇక్కడ చెవు కింద గాడుపు తలగలేదు దానికి. కొమ్ము ఊడిపోయిన తర్వాత మానే టైంకు ఇదే బర్రె పోయి దాన్ని పొడిచింది వరకు మెత్తగా ఉంటుంది కదా లోపల. ఆ కొమ్ముకు హోల్ పడ్డది, హోల్ పడి చీము లెక్క మొత్తం వాటర్ లెక్క వచ్చినాయి. మొత్తం చీము వాటర్ మొత్తం కలిపి వస్తే, ఎందుకంటే బ్రెయిన్ దగ్గర తల పాటు కదా ఇదైతే మొత్తం వచ్చేసి 15-20 డేస్ మెడిసిన్స్ వాడినాం. 15-20 డేస్ మెడిసిన్స్ అయితే వాడినాం. అందుకే ఆ హడావిడిలో, ఆ భయంలో డాక్టర్ వచ్చి తల దగ్గర ఉండొద్దు, ఇదైతే మీకు అదృష్టం అని అయితే డాక్టరే ఆశ్చర్యపోయిండు. అంత కేర్గా, అంత భయం కొద్దున్నాం. అందుకే వీడియో తీద్దామంటే గజగజ వణికినాం, అందుకే తీయాలి. ఇప్పుడు ఎవరన్నా ఆ హోల్ పడ్డదానికి పెన్సిలిన్, యాంటీబయాటిక్ వాడినా కూడా తక్కువ కాదు. లాస్ట్కి ఒకటి మెడిసిన్ చెప్పేది, నాటు వైద్యం అని చెప్పేసి, మారేడుకాయ, కోడిగుడ్డు, సొన లోపలిది నీలం కాకుండా మారేడుకాయ ఇత్తు తీసేసి గుజ్జు, మారేడుకాయ గుజ్జును, కోడిగుడ్డు సొన, వైట్ సొన, మన చందనం మూడు మిక్సీ చేసి మన ఎంసీలు కదా అయినట్టుగా మంచిగా గట్టిగా వేసి ఆ హోల్ కాడ పెట్టి పైనకి వెళ్ళి బ్యాండేజ్ చుట్టేసింది. అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం అదే ఇక అటే అతుక్కపోయింది, హోల్ మూసుకపోయింది, మొత్తం సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపుగా 5,000 రూపీస్ కొట్టుకున్నాం మేము మెడిసిన్స్ కోసం. మెడిసిన్స్ వేసిన 2 రోజులు కారలేదు, చీము లెక్క వాటర్ లెక్క రాకపోయింది. మళ్ళీ యథావిధిగా 2 రోజులు అయినా మళ్ళీ వచ్చేది. అది పెట్టినాక అటే మానిపోయింది. ఆ నాటు వైద్యం అయితే మేమైతే యూజ్ చేసినాం, అది కూడా చెప్పినాం. అందుకే ఇప్పుడైతే నేనైతే యూట్యూబ్లో చెప్దామని చెప్తున్నా. చాలామంది పాడి రైతులకైతే ఇదైతే బాగా యూజ్ అవుద్ది కదా, అందుకోసం అయితే నేనైతే చెప్తున్నా ఫ్రెండ్స్. మేమైతే మానకుండా పురుగులు పడితే హోల్ లెక్క అయి మానకపోతే ఆ ట్రీట్మెంట్ నాటు వైద్యం చేయండి. లేకపోతే నార్మల్గా అయితే ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ అవి వేసుకుంటే, యాంటీబయాటిక్స్ వేసుకుంటే
పెన్సిల్ ఓకే సారీ బ్యాండేజ్ జుట్టేసి తీగ ఇట్లా ఆలకుండా స్ప్రే కొట్టుకుంటూ పెన్సిల్ వేసుకుంటూ మన క్యారమ్ బోర్డు పౌడర్ అంటే చూసినాము జల్లుకుంటూ ఇక ఆలకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా మానిపోద్ది. ఒకవేళ హోల్ ఏదన్నా తాకించుకుంటేనే హోల్ పడుతుంది, లేకపోతే పురుగులు పడితే హోల్ పడుతుంది. ఆ హోల్ పడ్డాదనుకో అది పురుగులు పడితే కష్టం, అట్లా కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి బాగా. ఓకేనా, మేమైతే మాకు తెలిసింది అయితే చెప్తున్నాం. కొమ్ము ఊడిపోతే ఇటు కొమ్ము లోపల ఎంత ఇంకో కొమ్ము ఏమో ఎక్కడ పోయిందో, అదెవరో తీసుకుపోయినట్టున్నారు పిల్లలు ఆడుకుంటే ఎటు పడేసిర్రు. 2 కొమ్ములతో అయితే ఆడి పడేసిర్రు. ఇక చూడండి కొమ్ములు ఊడిపోతానైతే ఇట్లా భయం కొద్ది అయితే ఉండండి, ఎందుకంటే తలపాటు కదా ఏమవుతుందిలే అని అనొద్దు. మెత్తటి దళ కదా, లోపల మొత్తం రెడ్గా ఉంటుంది. కొమ్ము అయితే వచ్చేసి ఏం భయపడొద్దు, ఏం కాదు, మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హోల్స్ లాగబడితే ఇప్పుడు చెప్పిండు కదా మా సార్, చెప్పిండు కదా అట్లా యూజ్ చేయండి, వెంటనే తగ్గిపోద్ది, ఏం భయపడొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఏదన్నా ఈ వీడియో గురించి చేయండి అక్క అని కామెంట్ చేస్తే తప్పకుండా చేస్తా. ఓకేనా, ఇంకేముంది, చివరి వరకు చూసినందుకు కదా చాలా థ్యాంక్స్. షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా, అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.